దేశ రాజధాని ఢిల్లీ పేలుడు ఘటనపై అందరి మైండ్లో ఉన్న ఒకే ఒక ప్రశ్న ఉంది. ఈ ఉగ్ర నెట్వర్క్కు ప్రధాన సూత్రధారిగా ఉన్న వ్యక్తి ఎవరు, అతను ఎందుకు ఇలా చేశాడు? వీటిలో ఒక ప్రశ్నకు ఆన్సర్ దొరికిందనే చెప్పాలి. దీని వెనుకున్న అసలు సూత్రధారిని అధికారులు గుర్తించారు. అతడే ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. మత గురువుగా ఉన్న ఇమాం ఇర్ఫాన్ ఆ తర్వాత పారామెడికల్ మారి వైద్యులను ఉగ్రవాదులుగా మార్చినట్టు తెలుస్తుంది. ఇక ఉగ్రవాద రిక్రూట్మెంట్ ఆపరేషన్లలో ఎవరూ ఊహించని భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా జిఎంసి శ్రీనగర్లో అతనికున్న పరిచయాలు, నౌగాంలోని స్థానిక మసీదుల్లో అతను చేసే మత ప్రసంగాల ద్వారా సులభంగా ప్రభావితమయ్యే విద్యావంతులైన యువతను గుర్తించి వారిని రాడికలైజేషన్ వైపు నెట్టేవాడని సమాచారం. ఇక ఇర్ఫాన్ పద్ధతులు నిఘా వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. అతను శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో గతంలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేయడం ద్వారా వైద్య విద్యార్థులను సులభంగా చేరుకోగలిగాడు. అంతేకాకుండా నౌగాంలోని స్థానిక మసీదుల్లో మత గురువుగా వ్యవహరిస్తూ అక్కడ కలిసిన విద్యార్థులతో వ్యక్తిగత సంబంధాలు పెంచుకున్నాడు. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్ వైద్య విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని బ్రెయిన్ వాష్ చేసినట్టు తెలుస్తుంది. జైషేకు సంబంధించిన వీడియోలను పదే పదే విద్యార్థులకు చూపించినట్లు సమాచారం. ఇంటర్నెట్ కాల్స్తో ఆఫ్ఘనిస్తాన్లోని కొంతమందితో సంప్రదింపులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఉగ్రవాద భావజాలాన్ని విద్యార్థుల్లో అణువణువున నింపినట్లు నిఘా వర్గాల సమాచారం. అయితే ఈ మిషన్లో డాక్టర్ ముజమిల్ ఉమర్లు ఈ మిషన్లో చురుగ్గా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మాడ్యూల్ను ఇర్ఫాన్ రూపొందించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మాడ్యూల్ బయటపడిన నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ ఢిల్లీ పేలుడుకు కారణమైనట్లు సమాచారం. ఇక ఉమర్కు ఇర్ఫాన్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ ఈ మాడ్యూల్కు ఫైనాన్షియర్గా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇక మరి మున్ముందు దర్యాప్తులో ఇంకా ఎన్ని దారుణాలు బయటకు వస్తాయో చూడాలి మరి.